హలో ఎవ్రీవన్. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన మెషో నుండి మీకు సిటీ లీడ్ అనే పోస్టుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చును. ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసి ఎంపిక అయితే చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం కూడా పొందవచ్చును. ఎందుకంటే ఇవి మనకి టోటల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి అర్హత ఏమిటి, ఎంపిక విధానం ఎలా చేస్తున్నారు, జీతం మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఇక్కడ మీరు గమనించిన నోటిఫికేషన్ అఫీషియల్గా మనకి మెషో సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సిటీ లీడ్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటి అనేసి మీ యొక్క ఎంప్లాయ్మెంట్ నేమ్లో ఉంది సిటీ లీడ్ అనేసి, ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే కొన్ని మెషోకి సంబంధించి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీ లోకల్ ఏరియాలో కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మెషో అనేసి కొన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఆ బ్రాంచ్లో మీరు మెయిన్ లీడ్గా ఉండి ఆ బ్రాంచ్కి సంబంధించి మనకి డెలివరీస్ ఆర్డర్స్ వస్తాయి కదా, అక్కడ మీరైతే మెయింటెనెన్స్ అయితే చేయవలసి ఉంటుంది. సో అంతా ఇక్కడ మీరు చేయవలసిన వరకు సింపుల్గా ఉంటుంది. మరి ఫీజెస్ ఏమైనా ఉంటుందంటే ఎలాంటి ఫీజెస్ కూడా మీరైతే పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. ఎంపిక అయిన ప్రక్రియలో ఎటువంటి ఫీజెస్ కూడా మీరైతే చెల్లించవలసిన అవసరం అయితే లేదు. అర్హత ఏముండాలంటే ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేయవచ్చును. జీతం ఎంత ఇస్తున్నారంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు ఎంపిక అయితే ప్రతి నెల దాదాపు 41,300 జీతం అయితే పొందవచ్చును. చివరి తేదీ చూసుకుంటే మీకు ఆగస్టు 11 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చును. జాబ్ లొకేషన్ చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారి చక్కగా ఇంటి నుండి మీరైతే పని అయితే చేసుకోవచ్చు. కనీసం వయసు చూసుకుంటే మనకి ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం వయసు 18 సంవత్సరాల వయసు నిండి ఉంటే సరిపోతుంది. సో ఈ జాబ్లో జాయిన్ అయ్యేవారు చేయవలసిన పని ఏమిటి అనేసి ఆల్రెడీ మీకు అయితే చెప్పాను. టీం వర్క్ మీరైతే చేయవలసి ఉంటుంది. అంటే మనకి పేర్లు అనేది సిటీ లీడర్స్ కాబట్టి ఆ సిటీకి సంబంధించి మెషోకి సంబంధించి డెలివరీ డీటెయిల్స్ మొత్తం కూడా మీరైతే మెయింటెనెన్స్ అయితే చేయవలసి ఉంటుంది. అంతే సింపుల్ వర్క్. క్లియర్గా ఇక్కడ మనకి కూడా అది కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. నేను మీకు కొంచెం సింపుల్గా చెప్పాను అంతే, ఓకేనా. సో అప్లై చేయ విధానం చూసుకోండి. ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. మీకు డైరెక్ట్గా నేను మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చును. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటి కూడా మీరైతే క్లియర్గా ఎలాంటి తప్పు లేకుండా మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీగా మీరు వాడేటువంటిది ఇవ్వండి, ఓకేనా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవుతారు కాబట్టి, సో దాని ద్వారానే ఇస్తారు కాబట్టి కంపల్సరీ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వర్కింగ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ముందుగా అప్లై చేసిన అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన ఆయన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తామంటున్నారు. ఇక చూడండి, ఎంపికైన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తామనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారికి జాయినింగ్ ఆర్డర్ ఇస్తాము. అది కూడా మెయిల్ ఐడి ద్వారా మీకు అయితే జాయినింగ్ ఆర్డర్ అయితే సెండ్ చేస్తామని క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా నేను మీకైతే అప్లై లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోరండి. సో ఇది ఇవాళ వీడియో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.